కానీ దేవుని స్వరం, దేవుని మాట అవి ఉంటేనే ఎఫెక్ట్ అనుకుంటున్నారు. గట్టిగా మాట్లాడితే, బలంగా మాట్లాడితే అదే దేవుని స్వరం అనుకుంటారు జనమని భ్రమలో వెళ్ళిపోతున్నారు చాలామంది. అంత అయిపోయిందా? మెరుపు ఆగిన తరువాత మామూలు నిమ్మలం కాదు, మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరం. ఏలియా దానిని విని తన దుప్పటితో ఏం మాట్లాడుతున్నారండి? ఎవరైనా ఉరుములు మెరుపులు కురిసేటప్పుడు ముఖం కప్పుకుంటారు. ఇది ఉరుములు మెరుపులు అయితే బండలు బద్దలైపోతున్నాయి, శిలలు శిథిలమైపోతున్నాయి. అప్పుడు భయపడతారు. మెల్లని చల్లని స్వరం వినబడేటప్పుడు భయపడిపోయి ముఖం కప్పు. మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరం, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావు? స్తోత్రం చెప్పండి గట్టి. నువ్వేం చేస్తున్నావు? దైవ స్వరం నీ కర్తవ్యం ఏమిటో, నీ బాధ్యత ఏమిటో, ఇక మీదట నీవు చేయవలసిన పనులేమిటో ఆ స్వరం తెలియపరిచింది. ఎఫెక్ట్లు ముఖ్యం కాదు, ఎఫెక్ట్లు ముఖ్యం కాదు. సరే, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1 నుంచి 13 వరకు ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది అక్కడ? అకస్మాత్తుగా బలముగా వీచు గాలి వంటి ఒక ధ్వని మేడగదిలోకి వచ్చినప్పుడు వారు కూడి ఉన్న ఇల్లంతా నిండిపోయింది. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, అద్భుతం. అక్కడ ఏవేవో జరుగుతున్నాయి. ఆకాశము కిందున్న, నేను పదే ఇశ్రాయేలు దేశానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క గైడు, అనుభవం కలిగిన గైడ్లు ఒక్కొక్క విషయాన్ని క్రొత్తగా చెప్తూ ఉంటారు. ఆ రోజున ఆ మేడగదిలో పరిశుద్ధాత్మ నింపుదల కలిగి వాళ్ళందరూ ఆత్మలో నింపబడి అన్య భాషలు మాట్లాడుతుంటే సుమారుగా 120 దేశాల నుండి అక్కడికి పోగై ఉన్నారంట జనం. 120 దేశాల నుంచి. మేడగదిలో ఎంతమంది ఉన్నారు?